Greetings and welcome, viewers. Before starting today's program, my mom will be initiating the sixth episode of Side Talks with an important quote. Over to you, Mom. Jai Sri Ram, Saira. Today's quote, first of all, I want to thank you, Guruji, for creating time for us. It's so kind of you. So, namaste from all of us. Our sincere regards to you. And today's quote is see no evil, see what is good, hear no evil, hear what is good, talk no evil, talk what is good, think no evil, think what is good, do no evil, do what is good. This is the way to God. This is quoted by Bhagavan Sri Satya Sai Baba. So, welcome to the Sai Talks Center, Guruji. Now, over to you, Sai Karthik. Thank you so much, Mom, for reading the wonderful quote by our beloved Lord Bhagavan Sri Satya Sai Baba. Thank you all for joining us on the sixth episode of Side Talks. Today we have with us Dr. Santosh Bachampalli. I will be giving a brief introduction of him before diving deep into the interview. Dr. Bachampalli is a renowned Sanatana Dharma preacher and Asthana Pandit of Sringeri Mahasamastam. He is a disciple of Sri Yadnya Chandrasekhara Sastri Garu. He has dedicated his life spreading wisdom of Sanatana Dharma through his discourses, astrological consultations, and through widely followed YouTube channels. With that, I would like to thank you, Dr. Bachampalli, for joining us today. And then we'll get moving on to the first question of today's Side Talks episode. Could you share a few memorable experiences from your childhood that helped shape the person you are today? Were there any individuals or events in those early years that particularly inspired you? Okay. Om Malam Kundin Chadamarum Shulam Shankam Sudarshanam Dadhanam Bhaktavaradam Dattathreyam Namamyaham. అందరికీ నమస్తే. Namaste. పుట్టింది నేను గోదావరి తీరం కరీంనగర్ జిల్లా ధర్మపురి క్షేత్రం. ఆ చిన్నతనం అంతా ధర్మపురిలోనే. ధర్మపురి ఒక అద్భుతమైనటువంటి పండిత గ్రామం. మా తాతలు, మా వంశము, ఇటు మా మాతృవంశము, పితృవంశము అందరూ కూడా పూర్తి పండితులే. చిన్నతనం నుంచి ఆ వాతావరణంలో పెరగటం. ధర్మపురిలో మా తాతగారు భాగవత సప్తాహాలు చేసేవారు. అంటే భాగవత సప్తాహమే జీవనంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి సంగన భట్ల మాణిక్య శాస్త్రి గారు. వారికి 5 సంతానం. వారిలో పెద్ద కొడుకును నేను, అంటే మా తాతగారు. మా నాన్నగారు కూడా చిన్నతనంలోనే కొంత ఈ వేదాధ్యయనం, శాస్త్రాధ్యయనం చేసి హిందీ పండితులుగా స్థిరపడ్డారు గవర్నమెంట్ ఉద్యోగంలో. వారికి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి చేత, రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ గారి చేత అవార్డులు రావటం, చాలా అద్భుతంగా కొన్ని వేల మందిని ఆయన తయారు చేశారు శిష్యులుగా. ఇటువంటి వంశంలో పుట్టి వీరందరిని చూస్తూ పెరగటం, చిన్నతనం నుంచి కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం అనేటువంటిది నా చుట్టూ నన్ను చాలా ప్రభావితం చేసింది. ఆ ప్రభావవంతమైనటువంటి వాతావరణము, ఆ గ్రామము యొక్క దివ్యమైనటువంటి ఒక శక్తి ఈ పురాణములను అధ్యయనం చెయ్యాలి అనేటువంటి దిశగా నన్ను ముందుకు తీసుకుని వెళ్ళింది.
అయితే దానికి ఆర్థిక పరిస్థితి కూడా ఆ రోజుల్లో అంత గొప్పగా ఉండేది కాదు. అంటే మా కుటుంబాలన్నీ కూడా మా నాయనమ్మ చెప్పేదట, ఇంట్లో బియ్యం అయిపోయినాయి అంటే మా తాతగారు భాగవత సప్తాహానికి వెళ్ళి, ఆ రోజుల్లో మనీ గురించి ఎక్కువగా ఆలోచన ఉండేది కాదు. భాగవత కథ చెప్పేది, ఒక బండి నిండా నిత్యావసర సరుకులన్నీ కూడా వచ్చేవి. అలా కుటుంబాలు గడిచిపోయాయి. అంటే పరమ పవిత్రమైనటువంటి భాగవత సప్తాహ వృత్తి ద్వారా వచ్చినటువంటి ఏదైతే అది తిని పెరగటం వల్లనో ఏమో ఆ ఆలోచనలు కానీ ఆ విధానం కానీ రావటం, ఇది నన్ను చాలా ఆనందింపజేసింది. కాబట్టి నన్ను చిన్నతనంలో బాగా ప్రభావితం చేసినటువంటి వ్యక్తి మా తాతగారు సంగనభట్ల మాణిక్య శాస్త్రి గారు. అలాగే నాకు గురువు దైవంగా మా నాన్నగారు సంగనభట్ల నరహరి శర్మ గారు. అలాగే నాకు అక్కడ వేదాధ్యయనంలో కొంత శిక్షణ ఇచ్చినటువంటి వారు మధు రామమూర్తి గారు. వీరందరూ కూడా ఇప్పుడు లేరు. కాబట్టి ఇటువంటి మహనీయులందరి యొక్క ఆశీర్వచనం వల్ల ధర్మపురిలో అవన్నీ చదువుకొని శృంగేరి పీఠము నుండి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ధర్మపురి గ్రామానికి వచ్చారు. ఎందుకు అంటే ధర్మపురి గ్రామంలో చాలా మంది బ్రాహ్మణ కుర్రాళ్ళు ఉన్నారు. ఎవరికైనా ఒకరికి కొంతమందికైనా పురాణాలను అధ్యయనం చేయించాలి అన్న ఆసక్తితో వారు మా గ్రామానికి రావటం, ఆ గ్రామంలో అందరూ చాలా మంది పేర్లు ఇచ్చారు. కానీ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి సెలెక్ట్ అయిపోయి ఉన్నటువంటి ఏకైక వ్యక్తిని మాత్రం నేను మాత్రమే మిగిలిపోయాను. అది కేవలం గురువుల యొక్క అనుగ్రహము. మా పూర్వీకులు, మా వంశంలో మీరు అడగక ముందే ఇంకోటి చెప్తున్నాను. ఎందుకంటే మా వంశం అంతా కూడా సంగనభట్ల వారి వంశం. మరి నన్ను బాచంపల్లి అయ్యాను. ఎందుకు అంటే ఇప్పుడు బాచంపల్లి గానే మీకు యూట్యూబ్లో కానీ ఎక్కడైనా చాలా ప్రసిద్ధంగా మీకు కనిపిస్తూ ఉంటుంది. నన్ను చిన్నతనంలోనే మా అమ్మ చెల్లె మా చిన్నమ్మకు దత్తతనిచ్చారు. అలా నా ఇంటి పేరు మారింది. కాబట్టి సంగనభట్ల నుంచి బాచంపల్లి వంశానికి మారింది. కాబట్టి ఆ పేరుతోనే చాలా ప్రసిద్ధమయ్యాను. అక్కడ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వారి వద్ద గురువుల వద్ద అనేక సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాలకు పైగా రామాయణ, భారత, భాగవతాలన్నీ అధ్యయనం చేయటం. కాబట్టి యుక్త వయస్సులో నా మీద అత్యంత ప్రభావవంతమైనటువంటి చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు, పౌరాణిక సార్వభౌములు, అభినవ వ్యాసులు, శృంగేరి జగద్గురు మహాసంస్థానానికి ఆస్థాన పండితులు, పౌరాణిక సార్వభౌమగా కీర్తించబడినటువంటి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు నా జీవితాన్ని ఈ రకంగా మార్చడంలో, అంటే ఒక రాయిని ఒక శిల్పంగా మార్చడం ఎలాగో, ఏమీ తెలియని స్థాయి నుంచి ఈ రోజున ఈ విధంగా మాట్లాడగలిగి ఇన్ని భాగవత పురాణాలు, ఇన్ని ప్రసిద్ధమైనటువంటి ఈ పురాణ ప్రవచనములను చేసేటువంటి శక్తిని నాకు ప్రసాదించింది మాత్రం అస్మత్ గురువరేణ్యులు. అందుకే నేను ఎప్పుడు నా జీవితానికి ఒకటే అనుకుంటా, నా జీవితానికి కర్త, కర్మ, క్రియ 3 కూడా మా గురువు గారు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. కాబట్టి నా జీవితం మీద అత్యంత ప్రభావం ఎవరిది అంటే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క అనుగ్రహము, వారి జీవితము, వారి దగ్గర శిష్యరికం చేయటమే నా జీవితంలో మొదటి మెట్టు అని చెప్తున్నాను. నేను అక్కడ శృంగేరి పీఠ పాఠశాలలో చేరిన సమయంలో నా వయస్సు పెద్దదే, అంటే మరీ చిన్న వయస్సు కూడా కాదు. ఎందుకంటే చిన్నతనంలో ధర్మపురిలో వేదం చదువుకున్నాము కొంత.
తర్వాత సంస్కృతం కొంత మూలం చదువుకున్నాం, పంచకావ్యాలు అవి. వారి దగ్గరికి వెళ్ళే సమయంలో నా వయస్సు 15 సంవత్సరాలు. బాగా అర్థమయ్యి, బాగా జీవితం అంటే ఏంటో తెలిసి, అన్నీ తెలిసినటువంటి ఎందుకంటే ఇవన్నీ నేర్చుకోవాలంటే కొంత సంస్కృతం కొంత వచ్చి ఉండాలి. కాబట్టి ఆ మూలమంతా మా గ్రామంలో. అక్కడి నుంచి పూర్తి స్థాయిలో పౌరాణిక శిక్షణంతా శృంగేరి పీఠ పాఠశాల శ్రీ 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 భారతీ తీర్థ పౌరాణిక శిక్షణా కేంద్రంలో ఇవ్వడం జరిగింది. అంటే సంపూర్ణంగా పాఠశాల జీవితం ఎలా ఉంటుంది అంటే ఈ రోజుల్లో ఉన్నటువంటి విధానంగా కాకుండా గురుకులంలో ఉన్నటువంటి నివాసమే. మా వంట మేము చేసుకోవాలి, అందుకే అప్పటికి మాకు వంట రాదు. కాబట్టి మా గురువు గారు ఒకటే చెప్పారు, ముందు జీవితంలో ఏది వచ్చినా రాకున్నా నీ వంట నువ్వు చేసుకొని తినే మొదటిది రావాలి బ్రాహ్మణుడికి అని మొట్టమొదలు వంట మీద శిక్షణ. అంటే కేవలం ఒక పురాణాల మీద కాదు, జీవితంలో ఎలా అత్యున్నతంగా ఎదగడము అంటే ఇక్కడ వ్యక్తిత్వంలో ఆ వ్యక్తిత్వం గొప్పగా ఎలా మలుచుకోవాలి అన్న విషయం అంతా మా గురువు గారే మాకు చెప్పారు. 2 రకాల శిక్షణ, ఒకటి వారు పాఠం ద్వారా, 2 ఆచరణాత్మకమైనటువంటి వారిని అనుసరించడం ద్వారా ఇంప్లిమెంటేషన్. కాబట్టి ఈ ఈ ఈ 2 కాబట్టి జీవితం మీద నాకు అత్యంత చాలా ఫోకస్. అంటే ఈ రోజున ఇంత అద్భుతంగా ఒక మాట మాట్లాడగలుగుతున్నానంటే మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి. Wow, that was a wonderful, you spoke about your childhood very amazingly. It was amazing. So moving on to the next question, which is more focused on the professional level. So you've had the opportunity to interview many scholarly and divine personalities on TV channels and platforms like SVBC, Bhakti TV, and all. So what inspired your journey from being the interviewer to becoming a spiritual guru yourself? Yeah, very good question. In Sanskrit, one quotation and one shloka is there. Bhagavad Pada Shankaracharya says, Sangaha satsu vidhiyatam bhagavato bhaktir dridhidiyatam. Satsangatve nissangatvam nissangatve nirumohatvam nirumohatve nischalatatvam nischalatatve జీవన్ ముక్తి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చాలా మంది గురువులు, ఎందుకంటే భారతీయ సనాతన ధర్మం ఈరోజు ఇంత అద్భుతంగా ఇన్ని వేల సంవత్సరాల నుంచి మనకు వస్తోంది అంటే దానికి కారణం గురువుల అనుగ్రహం. గురోః అనుగ్రహేణైవ ఉమాన్ పూర్ణ ప్రజాయతే. In Bhagavata Purana, Sri Krishna Bhagavan says this shloka with Kuchela. Guroha anugrahenaiva. గురు అంటే ఎవరు? బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటి శక్తి. యాదృచ్ఛికంగా నాకు పురాణ ప్రవచన శిక్షణ అయిపోయిన తర్వాత మాకు పరీక్ష ఉంటుంది, ఎగ్జామ్ ఇన్ శృంగేరి శారదా పీఠం. మై ఎగ్జామినర్ నేమ్ డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, డాక్టర్ కొరడే రాజన్న శాస్త్రి గారు, ఆస్మద్ గురు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఎగ్జామ్స్ మీన్స్ ప్రాక్టికల్ ఎగ్జామ్, నాట్ థియరీ ఎగ్జామ్. ఇన్ పబ్లిక్ ఎగ్జామ్. ఆ పరీక్షలో ఉత్తీర్ణత పొందిన తర్వాత దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు భారతీ తీర్థ మహాస్వాముల వారు
1997 1997 సెప్టెంబర్, ఐ డోంట్ నో డేట్ బట్ ఐ నో తిథి. యా, తెలుగు తిథి బహుధాన్య నామ సంవత్సర భాద్రపద శుద్ధ పౌర్ణమి. బికాస్ ఇన్ అవర్ కల్చర్ we don't accept dates, we accept only tithis and Telugu samvatsaras, Sanskrit samvatsaras. So that's why I remembered Bahudhanya Nama Samvatsaram 1997. ఆ రోజున మాకు పట్ట ఇచ్చారు, పౌరాణిక పట్ట. పౌరాణిక పట్ట ఇచ్చి పౌరాణిక ప్రవర అని ఒక అవార్డ్, అంటే మాకు మా అవార్డు అంటే యాక్చువల్గా ఒక పట్ట, యూనివర్సిటీలో ఇచ్చేటువంటి ఒక డిగ్రీ, జస్ట్ లైక్ సర్టిఫికెట్, పురాణాల్లో చదివినందుకు ఇచ్చి వరంగల్ శృంగేరి శంకర మఠానికి ఆస్థాన పండితుడిగా డైలీ పురాణం చెప్పాలి అని శృంగేరి స్వామి వారు పంపించారు. దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఇన్ మై లైఫ్. 1997 December my first pravachana. That was a very good and auspicious day. The first pravachana on Sundara Kanda, about in Saptaha Rupa. My pravachana Sadguru Shivananda Murthy, Dr. Kandumukuri Shivananda Murthy garu దీపప్రజ్వలన చేసి మొట్టమొదలు నన్ను అక్కడ ప్రవచనం మొదలు పెట్టించారు. అలా చెబుతూ ఉండేవన్నీ చాలా కార్యక్రమాలు, చాలా పురాణాలు చెప్తూ ఉంటూ, ఆ తర్వాత ఏమైపోయింది అంటే నాకు జీవితంలో పెళ్ళి అవుతుంది కదా, 2002లో పెళ్ళయింది. వివాహం అనేది చాలా మార్పులు తెస్తుంది. సాధారణంగా ఆడవారికి ఎలా ఉంటుంది కోరిక అంటే, భర్త ఇలా తిరుగుతూ పురాణాలు చెప్పడం కంటే ఓ చోట ఉద్యోగం చేస్తే బాగుంటుంది అన్న కోరిక ఉంటుంది. నేను నిత్యం తిరుగుతూ పురాణ ప్రవచనాలు చెబుతూ ఉంటే మా ఆవిడ కోరిక, ఎక్కడైనా ఉద్యోగం చేయాలి, మా ఆయన ఉద్యోగం చేస్తున్నాడు అని. సరే, దాన్ని కూడా కాదనలేం కదా, ఎందుకంటే ధర్మపత్ని, యాక్సెప్టెన్స్. ఓకే, ఉద్యోగం చేద్దాం. ఆ ఉద్యోగం చేయాలి అనుకున్నప్పుడు భగవంతుడి దయ ఎలా ఉంది అంటే, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటేశ్వర స్వామి వారు అవకాశం ఇచ్చారు. ఆ టయానికి నేను ఈటీవీ, జెమినీ టీవీ, చాలా టీవీలో నా ప్రవచనాలు అప్పటికే స్టార్ట్ అయ్యాయి. 1999 అప్పుడే నా ప్రవచనాలు టీవీలో వచ్చాయి. అంటే ఇంకా ఇప్పుడున్న చాలా మంది ప్రవచనకర్తలు ప్రవచనాలు మొదలు పెట్టారు. ఈ రోజుల్లో మనం ఎవరినైతే ప్రఖ్యాతంగా చూస్తున్నామో, ఇంకెవరు ప్రవచనం మొదలు పెట్టని రోజున, ఆ రోజుల్లో నేను ప్రవచనం చెప్పినప్పుడు సామవేదం శర్మ గారు మొదలు పెట్టారు. అప్పుడు ఉదయం పూట అలా మాకు టీవీ ప్రవచనాలు, టీవీ వాతావరణం చాలా అలవాటు అయిపోయింది బాగా. అదే సమయంలో వెంకటేశ్వర భక్తి ఛానల్లో ఛానల్ ప్రారంభం 2007. సో 2006లో నాకు అవకాశం వచ్చింది యాజ్ ఏ సీనియర్ మేనేజర్ రిసోర్స్ ఇన్ టీటీటీ. అలా నేను జాయిన్ అయ్యాను. ఇన్ టీవీ ఛానల్ వి కాల్డ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ చార్ట్, ఎఫ్పిసి అంటారు. అవి తయారు చేయడం, కంటెంట్ జనరేట్ చేయడం, ఇవన్నీ టీవీలో భాగంగా. ఇంకా అప్పుడు ప్రవచనాల కంటే కూడా ఇటువైపు టర్న్ అయిపోయాను కంప్లీట్. నా నాలెడ్జ్ అంతా పురాణాల్లో నేనేం చదివాను, ఎవరి చేత చెప్పించాలి, ఇంతవరకు నేను చెప్పాను. ఇప్పుడు చెప్పించే పనిలో భగవంతుడు నన్ను పెట్టాడు. అలా ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు నాకు కలిగిన ఆలోచన ఏంటంటే, గురుదేవో భవ. ఈ మన భారతదేశంలో చాలా మంది గురువులు ఉన్నారు, వీరందరిని ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుంది అని అనిపించి ఒక ప్రోగ్రాం నేను తయారు చేసుకున్నాను, గురుదేవో భవ. ఆ టైటిల్ కూడా మేమే పెట్టాం. గురుదేవో భవ అనే టైటిల్ పెట్టి
నేనే సీనియర్ మేనేజర్ని కాబట్టి అప్పుడు యాంకరింగ్ ఎవరు చెయ్యాలి అన్నప్పుడు నన్ను ఒప్పుకోలేదు ఫస్ట్. ఆ సమయంలో పరకాల ప్రభాకర్ గారు, ఇప్పుడున్న ఫైనాన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారి భర్త, మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్, మన గవర్నమెంట్లో ఆర్థిక శాఖ మంత్రి వారి భర్త ప్రభాకర్ గారు, వారితోని మొదటి ఎపిసోడ్ చేయించాం రికార్డింగ్. క్వశ్చన్స్ కంటెంట్ అంతా నేనే ఇవ్వటం, వారు అడగటం. కానీ తర్వాత ఏమైపోయింది, వారికి వీలు కాకపోవటము, ఇబ్బంది కలగటము, దానికి కొంత ఎక్కడో తేడా వచ్చింది. దాంతో అప్పుడు ఉన్నటువంటి ఈఓ గారు రమణాచారి గారు, ఐఏఎస్ ఈటీటీ, సంతోష్ నువ్వు ఎలాగే నువ్వు బాగా అడగగలవు కదా, సో నువ్వే యాంకర్గా ఉండిపో, ఎలాగైనా నీ ప్రోగ్రాం అది అని అలా మొట్టమొదలు నన్ను పెట్టడం. అక్కడి నుంచి నేను కంచి పీఠాధీశ్వరులు జయేంద్ర సరస్వతి స్వామి వారితో ఇంటర్వ్యూ, అక్కడి నుంచి శృంగేరి జగద్గురువులు భారతీ తీర్థ మహాస్వాముల వారు, ఇలా ఆ రోజుల్లో మొత్తం, అలాగే గణపతి సచ్చిదానంద స్వామి వారితో ఇంటర్వ్యూ, కందుకూరి శివానందమూర్తి గారు, ఇప్పుడున్న సద్గురు జగ్గి వాసుదేవ్. సో దాదాపుగా అందరూ పీఠాధిపతులతో, అందరితో, మహనీయులతో ఇంటర్వ్యూ చేసే భాగ్యం నాకు కలిగింది. ఒక ఇంటర్వ్యూ చేద్దాం అనుకోని అంటే ఇంటర్వ్యూ అనేటువంటిది మిస్ అయిపోయింది ఎక్కడ అంటే భగవాన్ సత్యసాయి బాబా గారి దగ్గర. ఎందుకంటే అప్పటికి ఆయన ఇంటర్వ్యూ ఇవ్వటం అనేటువంటిది మానేశారు, అలా కుదరలేదు. కానీ ప్రయత్నం గట్టిగా చేశారు. అందరితో దాదాపు ఈ రోజున భారతదేశంలో ఉన్నటువంటి చాలా మంది సద్గురువులతో ఒక రకంగా అద్భుతమైన కార్యక్రమం గురుదేవో భవ అనే కార్యక్రమం. ఆ విధంగా నేను ఇంటర్వ్యూలు చేయటం, దానికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి బెస్ట్ మేల్ యాంకర్ అవార్డు, నంది అవార్డు వచ్చింది నాకు. యాక్చువల్గా కమర్షియల్ యాంకర్స్ తో పోటీ పడి స్పిరిచువల్ యాంకరింగ్ లో ఫస్ట్ అవార్డు మా ఛానల్లో. సో భగవంతుడు అదే అనుకుంటాం. ఆ గురుదేవోభవ కార్యక్రమంలోనే నేను ఎన్నో నేర్చుకున్నాను. అలాగే మా గురువు గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారితో ధర్మ సందేహాలు ప్రోగ్రాం, ఓ 250 ఎపిసోడ్స్ ఆర్ 300 ఎపిసోడ్స్. ఈ రోజున నేను ఇన్ని చెప్పగలుగుతున్నానంటే అదే కారణం. ఎందుకంటే నేను సందేహాలు అడిగే స్థానంలో కూర్చునేవాడిని. ఆ కూర్చొని ఈరోజు సమాధానాలు చెప్పే స్థాయికి, ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళటానికి అదే కారణం. కాబట్టి ఇంతమంది గురువులను ఇంటర్వ్యూ చేసే భాగ్యము, మహనీయులతో సత్సాంగత్యము, ఇవన్నీ నా మీద అత్యంత ప్రభావం. అందుకే నా జీవితం గురువుల అనుగ్రహం. కాబట్టి దిస్ లైఫ్ డెడికేటెడ్ టు గురోస్ చరణ, గురుపాదోదకం, అంతే. కాబట్టి గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహమే ఈ రోజున ఈ స్థాయిలో ఇక్కడ కూర్చునేట్టుగా చేసింది. అది ప్రధాన కారణం. ఆ ఇంటర్వ్యూలన్నీ మీరు చూడొచ్చు, కొన్ని మీకు యూట్యూబ్లో కూడా దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి అది చాలా, ఆ తర్వాత చాలా మంది చేశారు. కానీ గురువులతో మొట్టమొదటి ఇంటర్వ్యూస్ విత్ స్పిరిచువల్ కంటెంట్, ఓన్లీ స్పిరిచువల్ కంటెంట్, నాట్ కమర్షియల్ అండ్ లౌకిక వ్యవహారాలు ఏవీ లేకుండా జిజ్ఞాస, గురువును జిజ్ఞాసాపూర్వకంగా ఈ కమ్యూనిటీకి మంచి జరగటానికి కావలసినటువంటి అనేక ప్రశ్నలు అలా వేయడం జరిగింది. దానికి అనుగ్రహం ఆ గురుదేవుల యొక్క అనుగ్రహం. ఇదంతా వెంకటేశ్వర స్వామి లీల. అందుకే ఆ కార్యక్రమం చేసిన తర్వాత 2013లో ఇంకా నేను జనరల్ మేనేజర్గా ఈ కార్యక్రమం చేసిన తర్వాత నేను 2010లో నన్ను జనరల్ మేనేజర్గా ప్రమోట్ చేశారు. జనరల్ మేనేజర్ ప్రోగ్రామ్స్ గా చాలా కార్యక్రమాలు చేశాను. కానీ
2013లో కొన్ని కారణాల చేత రాజీనామా చేసి మరల తిరిగి, అంటే ఈ క్రమంలో నా ప్రవచనాలను నేను కోల్పోవటం చేత మరలా మా జగద్గురువుల యొక్క ఆదేశం, మా గురువుల యొక్క ఆదేశంతోని తిరిగి పూర్తి స్థాయిలో మరలా పౌరాణిక వృత్తిలోకి రావటానికి మా ఆవిడ కోరిక తీర్చినట్టయింది. నీకు ఉద్యోగము చేశాను, ఇక సరిపోయింది చాలు. అప్పుడు ఆవిడ అనుకున్నది, కనీసం ప్రవచనాలు చెప్పేటప్పుడే బాగుండేది, ఇంట్లో అప్పుడప్పుడన్నా కనిపించేవాడు, ఈ ఉద్యోగం చేయడంలో పూర్తిగా కనుమరుగైపోయాడు. ఎందుకంటే టీటీడీలో పనిచేయడం అంటే చిన్న విషయం కాదు. ఉదయం నుంచి రాత్రి దాకా 7 రోజులు 365 రోజులు పనే. ఎందుకంటే భగవంతుడే మనకు అక్కడ అధికారి కాబట్టి అంత పని ఉండేది. మొత్తానికి భగవద్ అనుగ్రహంతో అలా సాగింది. Wow, that was wonderful. I learned a new fact today that you actually first started in Pravachanas, then you went to like SVBC and you were doing interviews, and then you went back to it. Yes. So that was very interesting. Wow. And then moving on to the next question. So when I was a child, I was watching some clips of Swami, and I came across a photo of you many years ago with Bhagavan Sri Sathya Sai Baba along with your Guru Garu. And I've listened to your talks on Radio Sai, where you've spoken Prashanti Nilayam on a couple of occasions, with the most recent one being Navaratri of 2024. So my question is, in what ways has Bhagavan Baba's divinity and teachings influenced your spiritual life and your path? నిజము అది ఒక, అంటే నా జీవితంలోనే మరచిపోలేని మధురాతి మధురమైన ఒక అద్భుతమైన గోల్డెన్ మెమొరీ ఇన్ మై లైఫ్. In 2008 November, in Puttaparthi, they are celebrated Bhagavan Satya Sai Baba's 83 birthday celebrations, that is called Sahasra Chandra Darshana Vishwashanti Mahayagam. That is ఆ టైంలో, ఆ సమయంలో నేను టీటీడీలో పనిచేస్తున్నాను. అప్పటి టీటీడీ చైర్మన్ ఆదికేశవులు గారు ఈజ్ ద బిగ్గెస్ట్ డివోటీ ఆఫ్ సత్య సాయి బాబా. ఎస్, ఆదికేశవ నాయుడు గారి భార్య కాల్డ్ సత్యప్రభ. ద నేమ్, ఆ పేరు పెట్టింది సత్యసాయి బాబా గారు, సత్యప్రభ అని. సో ఆ దంపతులు ఇద్దరు చాలా అద్భుతమైన భక్తులు. ఆయన చైర్మన్ కావటం అప్పుడే సరిగ్గా 83వ సంవత్సరం. సాధారణంగా మనం 83వ సంవత్సరం అంటే సహస్ర చంద్ర దర్శనం, 1000 చంద్రులు 1000 పౌర్ణమిలు చూసినటువంటి భాగ్యం. ఆ సమయంలో అక్కడ విశ్వశాంతి మహాయాగం పెట్టి ఆ సందర్భంలో భాగవత సప్తాహం యాగ కార్యక్రమాల నిర్వహణ బాధ్యతంతా నాకప్ప చెప్పారు. అది నా అదృష్టం, చాలా గొప్ప అదృష్టం. అది మొదటిసారి నేను పుట్టపర్తి వెళ్ళటం. అప్పటి వరకు నాకు పుట్టపర్తి వెళ్ళాలని కానీ, పుట్టపర్తి చూడాలని కానీ అంత ధ్యాస లేదు. ఆ సమయంలో నన్ను తీసుకువెళ్ళిన తర్వాత నాకు అర్థమైంది, ఇన్ని రోజులు ఎందుకు రాలేదు ఇక్కడికి. మొత్తానికి అదొక అద్భుతమైన కార్యక్రమం. దాదాపు 1200 మంది బ్రాహ్మణులు, విశ్వశాంతి మహాయాగం, 7 రోజుల భాగవత సప్తాహం. ఆ 7 రోజుల భాగవత సప్తాహం నా ఆధ్వర్యంలో మహనీయులైనటువంటి పండితులను పిలిపించడంతో పాటు ఒకరోజు భగవాన్ సత్యసాయి బాబా గారి యొక్క సన్నిధిలో ప్రవచనం చెప్పేటువంటి భాగ్యం నాకు వారు అందజేశారు. ఆ రోజున గజేంద్ర మోక్షం చెప్పమని నన్ను ఆదేశించారు. ఆ గజేంద్ర మోక్షంలో
ఏ పద్యాలు చెప్పాలో కూడా వారు చెప్పారు బాబా గారు. అంటే అంత చాలా మందికి తెలియదు ఏంటంటే బాబా గారికి భాగవతంలో, తెలుగు భాగవతంలో పోతన భాగవతం అంతా నోటికి. నేను ఈ పద్యం చెప్పాలా వద్దా అనుకోని, ఎందుకంటే మాకున్న సమయం తక్కువ అక్కడ. ఓ 50 నిమిషాలు మాట్లాడితే చాలా అదృష్టం అనుకునేవాళ్ళు. మాకొక నియమం ఉండేది. నాకు నాకు చెప్పింది ఏంటి బాబా గారు, చెయ్యి ఇలా పెట్టుకునేవారు. వారు అప్పటికి చాలా పెద్దవారైపోయారు. శరీరం వృద్ధాప్య అవస్థలో కాబట్టి చాలా పెద్దవారైపోయారు. చెయ్యి ఇలా ఉన్న చెయ్యి ఇలా అయితే ప్రవచనం ఆపాలి. ఇలా ఉన్నంతసేపు ప్రవచనం చెప్పాలి. ఆ దృష్టి ఉండాలి నాకు. అది అటు చూడాలి, ఇటు ప్రవచనం చెప్పాలి. ఆ రోజు ఏ పద్యం చెప్పాలి అని నేను ముందే ప్రిపేర్ అయిపోయాను. ఇక్కడ ఒక పద్యం తప్పిచ్చాను. వెంటనే బాబా గారు ఆ పద్యం చెప్పలేదేంటి? ఆ పద్యం కలడందురు దీనులయడ కలడందురు పరమయోగి గణముల పాలిన్ కలడందురన్ని దిశలన్న కలడు కలండనిడివాడు కలడో లేడో. ఇది దాని వివరణ. అంటే ఎంత సునిశ్చితంగా బాబా గారు వినేవారు అన్న దానికి ఇదే నిదర్శనం. ఆ తర్వాత చాలా పద్యాలు. అలవైగుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండో వెగువల నాగేంద్రము పాహి పాహియన ఉయ్యాలించే సంరంభి. ఇవన్నీ చెబుతూ ఉంటే తన్మయత్వంతో విని ఆ రోజు దాదాపు 1 గంట 20 నిమిషాలకు పైగా నాతోని ప్రవచనం చెప్పించి, ప్రవచనం పూర్తి కాగానే ఆనందంగా సత్యసాయి బాబా గారు దగ్గరికి తీసుకొని నా భుజం మీద చెయ్యి వేసి ఒక ఫోటో తీపించి, మెడలో సువర్ణ హారం వేసి, పట్టుబట్టలు ఇచ్చి చాలా ఆనందంగా ఇదే నువ్వు చెబుతూ ఉండాలి ఎప్పటికీ ఆదేశించారు. అంటే అప్పుడు నాకు మొదటి ఆదేశం అది. ఓహో! నేను ఉద్యోగం చేస్తున్నా కాబట్టి అని మొట్టమొదలు నాకు ఒక లైట్ వెలిగింది అక్కడ. వారు చెప్పారు, భవిష్యత్తులో నువ్వు ఉద్యోగం చేయడం కాదు, నువ్వు ఇందుకోసం పుట్టావు. అంటే మహనీయులు, మహానుభావులు మన జన్మ కారణాన్ని చెప్తారు. వారు త్రికాలజ్ఞులు కాబట్టి ఒక వేరే దారిలో వెళ్తూ ఉంటే ఆ దారిలో వద్దు, ఇది మంచి దారి అని మార్గదర్శనం చేస్తారు. ఆ విధంగా ఆ రోజు మార్గదర్శనం చేయడమే కాదు, అనుగ్రహించడమే కాదు, ఆ రోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు. తెల్లవారి ఆనందంగా ఆ రోజు రాత్రి నిద్రపోలేను. ఎందుకంటే అదొక అద్భుతమైనటువంటి, అంటే మాటల్లో నేను చెప్పలేను, నేను వ్యక్తపరచలేని ఆనందం అది. అంతటి ఆనందాన్ని పొందిన తర్వాత తెల్లవారింది. ఇంకా ఇంకొక రోజు ఇంకొక అతను మహనీయులు వస్తారు, వారితో చెప్పించాలి. ఆ ప్రవచనం కంటే ముందు మా అందరం అక్కడ కింద కూర్చొని ఉన్నాం. సత్యసాయిబాబా గారి యొక్క వీల్ చైర్ అలా వచ్చింది. నేను ఆ రోజున మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు విలాసరావు దేశ్ముఖ్ గారు ఉండేటప్పుడు, అలాగే డీజీపీ దొర గారు, చక్రపాణి గారు, అందరు మహనీయులందరూ అలా కూర్చొని ఉన్నారు పెద్దవారు. ఆ వీల్ చైర్ వచ్చి నా దగ్గరికి వచ్చి ఆగి, ఇతను రోజు తీసిన ఫోటో నా చేతిలో తిప్పి పెద్దది అలా పెట్టేశాడు. ప్రశాంతి నిలయంలో ఉన్న వారందరూ మోగిపోయింది. ఎందుకంటే ఇది నేను ఊహించలే. ఫోటో తిప్పడం వేరు,
ఆ తీసిన ఫోటో కాపీ తెల్లవారి వారి చేతుల మీదుగా ఇవ్వటం అనేటువంటిది ఇది మరచిపోలేని అంటే అంత ప్రతిరోజు వారితో మాట్లాడే భాగ్యం. ఎందుకంటే చాలా మందికి అవకాశం దొరకదు. ఆ అవకాశం నాకు దొరికింది. 7 రోజులు వారితో అనేక విషయాలు అద్భుతంగా ఈరోజు భాగవతంలో ఈ పద్యం వస్తుందా, వామన చరిత్ర చెప్పిస్తున్నావా, నరసింహ చరిత్ర చెప్పిస్తే ఇందుగలడందు లేడని చెప్తాడా, ఇలా ఈ విధమైనటువంటి చర్చ మొట్టమొదలు జరిగేది. భాగవతంలో వారు అనుకున్నది కొన్ని చెప్పేవారు. ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి ఆ 7 రోజులు మాకు 7 క్షణాల్లాగా గడిచిపోయింది. కాబట్టి అది మరచిపోలేనటువంటి దివ్యమైన అనుభవం. ఆధ్యాత్మిక జగత్తులో ఎవరు ఎన్ని అన్నా వారు చూపిన మార్గం, వారు చేసిన సేవ ఈరోజు అనంతపురం జిల్లా మొత్తం నీరు తాగుతోందంటే వారి భిక్ష. ఈ రోజున 186 దేశాల్లో భారతీయ ధర్మం, భారతీయ భజనలు, భారతీయ సంస్కృతి ప్రాభవ వైభవం వెలిగింది అంటే అది వారి యొక్క అనుగ్రహము. వారు ఎక్కడికి పోలే, ఏ దేశానికి పోలే, కానీ అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారికి అనుభవం కలిగింది. కాబట్టి ఇదంతా ఒక మానవాతీతమైనటువంటి శక్తి, అనుగ్రహము. కాబట్టి సత్యసాయి బాబా గారితో, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారితో ఉన్నటువంటి ఆ సమయము అది ఒక అద్భుతము. అది ఈ రోజున మీతో పంచుకోవడం కూడా ఆయన ఆదేశమేమో. ఈ పశ్చిమ దేశంలో, అమెరికాలో ఈ రోజున ఈ విధంగా చెప్పాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. ఇది కూడా కర్త, కారయిత, ప్రేరక, అనుమోదక, మీరు వారందరికీ అంటే మీరు భక్తులు కావటం, మరొక్కసారి ఈ విషయాన్ని మీ ముందు పంచుకునేటువంటి అవకాశం మా మహనీయుల యొక్క అనుగ్రహం వల్లే వచ్చింది అని అనుకుంటూ ఆ మహనీయుల యొక్క దివ్య చరణములకు సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తాం. సత్యసాయి బాబా గారు చాలా ఇష్టపడినటువంటి పద్యం భాగవతంలో. హిరణ్యకశిపుడు అడుగుతాడు, ఎక్కడ ఉన్నాడు రా హరి? ఎన్నో సంవత్సరాలుగా నేను అన్వేషణ చేస్తూ ఉన్నా అంటే తెలుగు సాహిత్య జగత్తులోనే ఈ పద్యం రానివాడు తెలుగువాడు కాదు అంటారు. అంత గొప్ప పద్యం. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే కలడంబోదిగలండు గాలి కలండు. ఇలా వరుసగా భగవానుడి యొక్క అస్తిత్వము, భగవానుడి యొక్క దివ్య వైభవము, భగవానుడి యొక్క సర్వాంతర్యామి తత్వము, భగవానుడి యొక్క అప్రాకృత దివ్య లీలా వైభవము, విశ్వం విష్ణు వశత్కార వేష్టీతి విష్ణు అని సర్వవ్యాపక శీలతత్వం కలిగినటువంటి భగవానుడి యొక్క సర్వాంతర్యామి తత్వాన్ని ప్రకటింపచేసేటువంటి మహోత్కృష్టమైనటువంటి తెలుగు పద్యమే ఈ పద్యం. దీనికి చాలా అద్భుతమైనటువంటి అర్థం ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి అర్థం. అంతర్బహిచ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంటే భగవానుడు అన్ని చోట్ల ఉన్నాడు అనేటువంటి మాట. కానీ ఇందు గలడు అందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు.
నువ్వు డౌట్ పడొద్దు. సందేహం పడితే నీకు భగవంతుడు ఎక్కడ లేడు. అందుకే నీవు వింటే, విశ్వసిస్తే, నమ్మితే, నువ్వు త్రికరణములతో గనక విశ్వసిస్తే భగవంతుడు ఎక్కడైనా నీకు కనిపిస్తాడు అని భగవానుడి యొక్క సర్వాంతర్యామి తత్వమును అద్భుతంగా ప్రతిపాదించిన భక్త పోతనామాత్యుల వారి యొక్క అద్భుతమైనటువంటి పద్యమే ఈ పద్యం. That was wonderful. And, that especially like when it comes to the advice for, people of the world, how is the best way to stay grounded spiritually and religiously and then with ethical values, especially with the negativity and the distractions in the Yes. current world? Yes. In our religion, we called Hindu Dharma, but this is not Hindu Dharma. This is just Sanatana Dharma. Sanatana Dharma's modern name Hindu Dharma. What is the meaning of Sanatana? Sanatana means Sada Prasiddha, which is the only one Dharma in 4,782 religions. The only Hindu Dharma, only which is called Sanatana Dharma. Sanatana Dharma means Sada Prasiddha. What is the meaning Sada Prasiddha in Sanskrit? All time, Bhuta, Bhavishyat, Vartamana. Past, future, present. So no change. Only one Dharma, Sanatana Dharma. ఆ సనాతన ధర్మమే ఈ రోజున మనందరిని కాపాడుతూ ఉన్నది. అందుకే ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, అనేక కోట్ల జన్మల పుణ్య ఫలితమే నువ్వు భారతీయుడిగా పుడతావు, భారతదేశంలో పుడతావు. ఒకవేళ భారతీయ మూలంగా పుట్టిన, ఇప్పుడు ఇలా ఈ విధంగా చెబితే చాలా మంది అనుకుంటారు ఈ దేశంలో పుట్టాము, నువ్వు ఈ దేశంలో పుట్టావు కాబట్టి ఈ దేశంలో పుట్టడం భారతీయ వంశంలో పుట్టడం, భారతీయ మూలంలో పుట్టడం జన్మ సార్థకత. కాబట్టి ప్రపంచంలో కంపారిజన్ వద్దు. అన్ని ధర్మాలు ఒకటే అస్సలు కాదు, గుర్తుపెట్టుకోండి. ఈ కాలంలో అన్ని ధర్మాలు ఒకటే, అన్ని మతాలు ఒకటే. నో నో నో. మీరు చూశారు, మీకు కావాలి అంటే నేను ఖురాన్లో చూపించగలను, బైబిల్లో చూపించగలను, ఉపనిషత్తుల్లో చూపించగలను. కానీ ఖురాన్ ఏం చెప్పింది అంటే మా మతమే గొప్పది అన్నది. బైబిల్ ఏం చెప్పింది? మా మతమే గొప్పది అన్నది. కానీ సనాతన ధర్మం మాత్రం చెప్పింది ఏమిటి అంటే ఇక్కడ అందరూ గొప్పవారే అని. యాక్సెప్టెన్స్ ప్రపంచంలో ఇంకా అందుకే గుర్తుపెట్టుకోండి, ఒక క్రిస్టియన్ అయినా ఒక ముస్లిం అయినా ఏ దేశంలో బాగా ఉండగలడు అంటే పాకిస్తాన్లో ఉన్న ముస్లింలంతా అనుకుంటున్నారు ఇవాళ భారతదేశంలో ఉంటే బాగుండేది అని. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ అంతా అనుకుంటున్నారు ఇవాళ మేము భారతదేశంలో ఉంటే బాగుండేది అని. వాటికన్ సిటీలో ఉన్న క్రిస్టియన్స్ అంతా అనుకుంటున్నారు మేము భారతదేశంలో ఉంటే బాగుండేది అని. కాబట్టి భారతదేశంలో అందరూ బాగుంటారు. కారణం ఏమిటి అంటే మదర్ ఆఫ్ లవ్, భారత మాత ప్రేమకు మాత్రమే ఆవిడ స్వరూపం. కాబట్టి అందుకే ప్రపంచ దేశాల్లో అమెరికాను, ఇంగ్లాండ్ను, ఇంకా ఈ కంట్రీస్ను కూడా మాత మాత అనరు. ఓన్లీ మాత అంటే తల్లి. ప్రపంచ దేశాలన్నింటికి కూడా తల్లి ఏమిటి అంటే మన భారతదేశము, భారత భూమి. కాబట్టి తల్లికి ఒక బిడ్డ మీద ద్వేషము, ఒక బిడ్డ మీద కోపము ఉండదు. అందరూ బిడ్డలు, అందరూ తనకు సమానమే. కాబట్టి అందరూ బాగుండేది ఎక్కడ అంటే ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, పార్సీ అయినా, ఈజిప్టియన్ అయినా, యూరోపియన్ అయినా, అమెరికన్ అయినా, ఎవరైనా ఎక్కడ బాగుంటారు అంటే భారత మాత యొక్క దివ్యమైనటువంటి
ఆ ఒడిలో అందరూ బాగుంటారు. అటువంటి దేశంలో మనమందరం కూడా పుట్టడం మన భాగ్యంగా భావిస్తూ, భారతదేశంలో సనాతన ధర్మంలో పుట్టిన తర్వాత ఈ ద్వేషాలు లేవు. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ లైఫ్. ఉపనిషత్ చెప్పింది అదే. నువ్వు ఏం చేసినా నాహం కర్త, నువ్వు కర్తవు కాదు, హరిహి కర్త. కాబట్టి ప్యూరిటీ అండ్ క్లారిటీ, స్వచ్ఛత అండ్ స్పష్టత, ఈ రెండు జీవితానికి అవసరం. ఆ రెండు ఉంటే ఎవరైనా బాగుంటారు. నువ్వు చేసే ప్రతి పని దైవంగా భావించు. మన జీవితంలో నోటితో, మనస్సుతో, చేతితో ఏ రకంగా కూడా ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. పరోపకారాయ ఇదం శరీరం. కాబట్టి మన శరీరం వచ్చింది ఎందుకు అంటే పీడించటం కాదు, హ్యూమానిటీ, మానవత్వం. అందుకే ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి, ఈ మధ్య ఎవరో ఒక తెలుగు మ్యూజిక్ డైరెక్టర్ చెప్పాడు, కీరవాణి. ఏమిటి అంటే అతను చెప్పినటువంటి భాషలో నాకు ఏ పురాణాల్లో కూడా కరుణ, ప్రేమ కనిపించలేదు అని. తప్పది. అసలు కరుణ, ప్రేమ, జాలి, దయ ఇవన్నీ ఉన్నదే భారతదేశంలో, ఉపనిషత్తుల్లో, రామాయణ, భారత, భాగవతాల్లో. రామాయణంలో ఉన్నంత కరుణ రసం, రామాయణంలో ఉన్నంత సేవా ధర్మం, మహాభారతంలో ఉన్నంత అద్భుతమైనటువంటి జీవన విధానం, భాగవతంలో చెప్పబడినంత మోక్ష ధర్మాలు ప్రపంచ గ్రంథాల్లో మీకు ఎక్కడ దొరకవు. కాబట్టి ఒక్కసారైనా జీవితంలో అందరూ, ఈ యూత్ అందరూ కూడా రామాయణం చదవండి, భారతం చదవండి, భాగవతం చదవండి, సరిపోతుంది. మీ అందరి జీవితాలు బాగుంటాయి. అదే సత్యసాయిబాబా గారు కూడా చాలా చెప్పారు. ఈ రోజుకు అదే చేస్తున్నారు వారి పాఠశాలల్లో. అది మనం కోల్పోతున్నాం. కాబట్టి ఆధ్యాత్మికత అంటే బొట్టు పెట్టుకోవటము, విభూతి రేఖలు, ఇవన్నీ ఒక రకం. ఇదే ఆధ్యాత్మికత అనుకోవద్దు. ఎదుటి వ్యక్తిని పీడించకుండా తృప్తిగా, ధర్మంగా ఉండటమే ఆధ్యాత్మికత. భగవంతుడు సత్యమని, ప్రకృతి సత్యమని, ధనం మీద ఆశ పడకుండగా మనం సత్యంగా బతకడమే, ధర్మంగా బతకడమే ఆధ్యాత్మికత. అది ఓన్లీ సనాతన ధర్మంలో మాత్రమే ఉంది. కాబట్టి మనందరం కూడా సనాతన ధర్మాన్ని అనుసరించాలి. Wow, that was wonderful advice. It was, thank you so much for that. And now we'll be moving on to the rapid fire round. So I'll be asking you 5 single line questions, and feel free to give any response that you would like. What is your favorite Hindu scripture? Bhagavatam. Who is your biggest inspiration? My Guru Bharati Tirtha Mahaswami in my life, and in my memory, freedom fighters, Chandrasekhar Azad and Sardar Vallabhbhai Patel. Wonderful. What's your favorite mantra? Rama mantra. Because Sri Rama Rama Rameti Rame Rame Manorame Sahasra Nama Tattulyam Rama Nama Varanane. Rama mantra is my favorite mantra. Wonderful. And then what's your favorite Punya Kshetra? My favorite Punya Kshetra, Kashi. Wonderful. And then the final rapid fire question. What is one daily habit or practice that everyone should implement in their daily lives? రోజు అధ్యయనం చేయటం, బుక్ రీడింగ్. బికాస్ ఈ రోజున అందరూ కోల్పోయింది ఏమిటి అంటే, ఎస్పెషల్లీ దిస్ జనరేషన్, ఈ జనరేషన్ డోంట్ రీడ్ ఇన్ బుక్, ఇన్ యంత్రాస్, జస్ట్ ల్యాప్టాప్స్ అండ్ ట్యాబ్స్. యు రీడ్ బుక్ ఈజ్ బుక్. సో పుస్తకాన్ని పుస్తకంగా మస్తకంలో పెట్టుకోవాలి, పుస్తకం మస్తకంలో పెట్టుకోవాలి. సో బుక్ రీడింగ్ బెస్ట్. Wonderful.
It was a very wonderful, conversation we had today, Dr. Bajapali. For the 6th episode of Side Talks, we would all like to thank you so much for sharing your wonderful thoughts and experiences today. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా ఆశీర్వస్తులు. మంచి కార్యక్రమం చేస్తున్నారు. మీ అందరికీ కూడా భగవానుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం ఉండాలి. సనాతన ధర్మం వైపు మీ బుద్ధి మరలాలి. భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాలి అని కోరుకుంటూ, ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావన అస్తు విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతాకి జై.